నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. రీసెంట్గా చాలా కేసెస్ చూసినాం మనము. భార్యల చేతిలో భర్తలు చనిపోవడం అండ్ కట్టుకోబోయే భర్తని కూడా ఎంగేజ్మెంట్ అయిన తర్వాత కూడా లవర్తో ఎఫ్ఐఆర్ ఉండి కాబోయే భర్తల్ని కూడా చంపిన వాళ్ళని చాలా వరకు చూసినాం. అండ్ ఇప్పుడు మనకి మహబూబాబాద్లో, తెలంగాణలో మహబూబాబాద్లో రీసెంట్గా ఒక కేసు కూడా వెలుగులోకి వచ్చింది. ఎవరైతే కట్టుకున్న భర్త ఉన్నాడో రాజేశ్వరరావు, భవానీ, వాళ్ళిద్దరికీ దాదాపు 2016లో పెళ్ళయింది. ఇప్పటి వరకు కూడా దాదాపు 10 ఏళ్ళు అవుతుంది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్న తర్వాత రాజేశ్వరరావు హాస్పిటల్లో వర్క్ చేస్తున్నారు. తను హాస్పిటల్కి వెళ్ళే క్రమంలో భార్య ఆన్లైన్లో ఆర్డర్లు చేయడం జరిగింది. ఆ ఆన్లైన్లో ఆర్డర్లు చేసిన కొరియర్ బాయ్తో అక్రమ సంబంధం పెట్టుకోవడం జరిగింది భార్య. అక్రమ సంబంధం పెట్టుకున్న భార్య ఎవరైతే ఉన్నారో భవానీ, తన ప్రియుడితో తన భర్తనే చంపడానికి ప్లాన్ చేసింది. అదృష్టం ఏంటంటే తన భర్త అందరిలాగా చావకుండానే బతికి బట్టగట్టాడు అని చెప్పేసి మనకు తెలుస్తున్న పరిస్థితి. ఎవరైతే భవానీ ఉన్నాడో తన ప్రియుడు సైదులకి ఖచ్చితంగా వాడిని చంపేయి, యాక్సిడెంట్ చేసి చంపేయి, ఇప్పుడే బయటికి వెళ్తున్నాడు, హాస్పిటల్కి డ్యూటీకి వెళ్తున్నాడు, చంపేయి వాడిని చంపుతావా లేదా అని చెప్పేసి ఆ చాట్లు కూడా మనకి క్లియర్గా ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి. అవన్నీ కూడా మీకు ప్లే చేసే ప్రయత్నం కూడా మేము చేస్తాం. ఎవరైతే భవానీ ఉన్నారో ఖచ్చితంగా ప్రియుడి మోజులో పడి కన్న పిల్లల్ని, కట్టుకున్న భర్తని కూడా వదిలేసి భర్తని ఖచ్చితంగా కడతీర్చాలి అనే టార్గెట్తోనే ఉంది అని చెప్పేసి క్లియర్గా మనకు తెలుస్తున్న పరిస్థితి. చాలా వరకు ఇట్లాంటి కేసులు ఈ మధ్యలో బాగా నమోదవుతున్నాయి. కుక్కర్లో వేసి చంపడాలు, డ్రమ్లో వేసి చంపడాలు, కొండల మీదకి తీసుకెళ్ళి కిందకు తోసేసి చంపడాలు. అసలు సమాజంలో ఏం జరుగుతుంది అనేది ఒక విచిత్రమైన ఆలోచన పుట్టించేలాగా జరుగుతుంది. ఇట్లాంటి ఘటనలు చూసినప్పుడు అందరికీ కూడా సమాజం ఎట్టుపోతుంది అని చెప్పేసి ఒక భయాందోళనకి గురయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. ఎవరైతే రాజేశ్వరరావు ఉన్నాడో అందరిలాగా కాకుండా, అందరిలాగా భార్యల చేతిలో హతం కాకుండా బతికి బట్టగట్టాడు, బయటపడ్డాడు అని చెప్పేసి మనం అందరం కూడా మాట్లాడుకోవాల్సిన పరిస్థితి. భవానీ మాత్రం ఖచ్చితంగా తనని చంపాలి అనే టార్గెటే పెట్టుకుంది. ఎవరైతే తన ప్రియుడు ఉన్నాడో సైదులకి ఖచ్చితంగా చంపాలి అనే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. అండ్ అక్కడి నుంచి కూడా తను ఖచ్చితంగా నేను అప్పుడు చేస్తాను, ఇప్పుడు చేస్తాను, అట్లా చంపుతాను, ఇట్లా చంపుతాను అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఇదంతా బయటపడడానికి కారణం భార్యాభర్తల మధ్యలో గొడవలు జరిగినప్పుడు ఎవరైతే భర్త రాజేశ్వరరావు ఉన్నాడో భార్య ఫోన్, అంటే భార్య ప్రవర్తనలో విచిత్రమైన బిహేవియర్ కనిపించేసరికి రాజేశ్వరరావు భార్య ఫోన్ చెక్ చేసేసరికి బయటపడ్డ నిజాలతో ఇదంతా వెలుగులోకి వచ్చిన పరిస్థితి. అండ్ ఇదంతా వెలుగులోకి వచ్చిన తర్వాత కూడా వాళ్ళ అన్న అండ్ వాళ్ళ నాన్నని కూడా పిలవడం జరిగింది రాజేశ్వరరావు. వాళ్ళతోటి మాట్లాడించే ప్రయత్నం కూడా చేసినాడు. ఈ మాట్లాడే క్రమంలోనే ఖచ్చితంగా వాడిని చంపేయి, వాళ్ళు ఊరు నుంచి వస్తున్నారు నాతో మాట్లాడడానికి, వాళ్ళు రాకముందుకే చంపేసే అని చెప్పేసి కూడా భవానీ చెప్పడం జరిగింది. అండ్ ప్రియుడు ఎవరైతే ఉన్నారో సైదులు, నేను ఖచ్చితంగా చంపేస్తాను, రాత్రికి చంపేస్తాను, ఇప్పుడు కాదు అంటే కూడా లేదు నువ్వు ఇప్పుడే చంపాలి అన్నట్టు కూడా తను మాట్లాడిన పరిస్థితి. బట్ ఏదేమైనా ఇటీవల కాలంలో భార్యల చేతిలో హతమవుతున్న భర్తల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. బట్ ఇక్కడ మాత్రం అదృష్టవశాత్తు బయటపడ్డాడు అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. ఎవరైతే నిందితులు ఉన్నారో, హత్యకి ప్లాన్ చేసినారో వాళ్ళిద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టిన పరిస్థితి. రాజేశ్వరరావు ఇచ్చిన ఆధారాలతో భార్య భవానీని కానీ, అక్రమ సంబంధంలో భాగమైన సైదుల్ని కానీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, విచారణ చేపట్టినారు. బట్ ఇట్లాంటి ఘటనల ద్వారా సమాజానికి ఏం మెసేజ్ ఇస్తారో అర్థం అవ్వట్లేదు అని చెప్పేసి కూడా చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. చాలా వరకు భర్తలని కడతీర్చే భార్యలే కనిపిస్తున్నారు. ఇటీవల ప్రియుడి మోజులో పడి పెళ్ళయి 10-20 సంవత్సరాలు సంసారం చేసిన వాళ్ళు కూడా భర్తల్ని కడతీర్చి ప్రియుడి మోజులో పడేసి బయటికి వెళ్ళిపోతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. కన్న పిల్లలు ఉన్నారు, పేగు తెంచుకొని పుట్టిన పిల్లలు ఉన్నారు అని చెప్పేసి కూడా ఆలోచించకుండా ప్రియుడి మోజులో పడుతున్న సందర్భాలు మనకు కనిపిస్తున్నాయి. బట్ చూడాలి నిందితులకు ఎటువంటి శిక్ష పడుతుంది అండ్ రాజేశ్వరరావుకి ఎటువంటి ప్రొటెక్షన్ ఇస్తారు, ఎటువంటి భరోసా ఇస్తారు పోలీసులు అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి. కెమెరామెన్ ప్రవీణ్తో మల్లేష్, ఆంధ్రప్రభ, హైదరాబాద్.